హలో హాయ్. ఈరోజు సండే కదా, నా సండే ఎలా ఉండిద్దో ఈ వీడియోలో చూసేయండి. మార్నింగ్ లేచేసరికి క్లైమేట్ చూసారా ఎంత కూల్గా ఉందో, వర్షం వచ్చిద్దా అన్నట్లుంది. నేను ఇంక లేచి బ్రేక్ఫాస్ట్ చేసేసి సండే స్కూల్కి స్టార్ట్ అయిపోయాను. ఇది మా సండే స్కూల్కి వెళ్ళే దారి. సో మా చర్చ్ అయితే వచ్చేసింది. మా చర్చ్ చూసారా ఎంత పెద్దగా ఉందో, పైకి పైన సిలువ కూడా ఉండింది. నేను వచ్చేసరికి పిల్లలు కూడా ఎవ్వరు రాలేదు. నేనే వెళ్ళి చర్చ్ తాళం తీసేసుకొని లోపల ప్రేయర్ చేసేసుకొని ప్రేయర్ స్టార్ట్ చేశాను. అందరినీ రమ్మని చెప్పాను. పిల్లలందరూ వచ్చేసి పాటలు కూడా స్టార్ట్. ఈరోజు ఫాదర్స్ డే కదా, నేను వాళ్ళని అడిగాను మీ ఫాదర్స్కి మీ తరపు నుంచి ఏం గిఫ్ట్ ఇస్తానని. వాళ్ళు చెప్పారు మేము ఒకళ్ళు పెన్ ఇస్తాం, ఒకళ్ళు ఫోటో ఫ్రేమ్ ఇస్తాం, ఒకళ్ళు గ్రీటింగ్ కార్డ్ ఇస్తామని చెప్పారు. అలా తర్వాత నేను యేసుక్రీస్తు మనకు ఫాదర్గా ఉన్నారు కదా, ఆయనకి మీరేమి ఇస్తారని అడిగాను. అసలు వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ అయితే నాకు చాలా ఆశ్చర్యం వేసినాయి. మన కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య కోసం మేము ప్రతి ఒక్కటి చేసి ఇప్పటి నుంచి నేర్చుకుంటామని చెప్పారు. తర్వాత మేము ఆఫ్టర్నూన్ చర్చ్కి వెళ్ళిపోయాము. మా పాస్టర్ గారు ఆరాధన జరిపిస్తున్నారు. ఎంత బాగా జరిగిందంటే ఆరాధన అండి, నాకైతే ఈ వీడియో తీసుకునే టైం మానేసి ఆరాధనే చేయాలనిపించేసింది. నెక్స్ట్ ఉభయదేవుని గురించి చెప్తున్నారు. అన్నిటి విషయంలో ఉదయమున సాయంకాలమున దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పోయాక ఇంటికి వచ్చేసి తినేసి పూలు కోసుకుందామని ఇంకా మా చెట్ల దగ్గరికి వెళ్ళాను. పూలు కోసేసుకున్నాను. ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.